ఎలా ఉన్నారు? ఇదే మా మొదటి వీడియో. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఎంతగానో ఆదరిస్తారని కోరుతూ చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే ఓరియో ఇడ్లీ. దీని తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనమైతే వచ్చేసి ఓరియోస్ని తీసుకోవాలన్నమాట. మీ క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఈ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. మేమైతే ముగ్గురు ఉంటాం కాబట్టి 3 బిస్కెట్లు తీసుకుంటున్నాం. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే బిస్కెట్స్ని క్రీమ్ని వేరువేరుగా చేసుకోవాలి. బిస్కెట్స్ మొత్తం మిక్సీలో వేసుకొని వాటిని అంటే పొడిలా చేయాలన్నమాట. బిస్కెట్స్ అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. బిస్కెట్స్ని క్రీమ్ని విడివిడిగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు క్రీమ్ వేసుకుంటే మొత్తం ముద్దగా వచ్చింది. అదే ఇప్పుడు క్రీమ్ లేకుండా ఓన్లీ బిస్కెట్స్లో వేసుకొని అంటే ఇడ్లీలానే వేసుకోవాలి. బిస్కెట్స్ని ఇలా పొడిలా వచ్చేటట్టు చూసుకోవాలి. పౌడర్ చేసుకున్న ఓరియో అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇట్లా పౌడర్గా చేసుకున్న ఓరియో బిస్కెట్స్ని ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటూ కలపాలి. చూసారు కదా, పాలు పోసుకొని గడ్డలు రాకుండా కలపాలి. ఇట్లా గడ్డలు లేకుండా మనము నీట్గా తిప్పితే ఇడ్లీ కేక్ లాగా వస్తుంది. మనం కలుపుకున్న మిశ్రమం ఈ విధంగా ఉండాలి. ఒక ఓరియో ఇడ్లీకి సరిపడంత డైరీ మిల్క్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నాం. దీనికి ముందుగా వచ్చేసి నూనె కానీ నెయ్యి కానీ రాయాలి. ఎందుకంటే మనం ఇడ్లీ ఇట్లా తీసేటప్పుడు అది కింద అంటుకోకుండా ఉంటుంది. కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేయాలి. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న డైరీ మిల్క్ని మధ్యలో పెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఈ విధంగా అన్ని ప్లేట్లలో వేసుకోవాలి. అయితే 3 ఓరియో ప్యాకెట్స్కి 6 ఇడ్లీ వచ్చినాయి. గుడ్డు మీద ఇడ్లీ పాత్ర పెట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 15 నిమిషాల పాటు పొయ్యి మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత అది ఉడికిన తర్వాత దీన్ని కొంతసేపు ఆరనిచ్చి ప్లేట్లో వేసుకోవాలి. తయారు చేసుకున్న ఓరియో ఇడ్లీ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో. సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చూద్దాం. సూపర్ అయితే వచ్చింది ఫ్రెండ్. ఇంత సాఫ్ట్ ఇడ్లీ నేను ఎక్కడ తినలేదు. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మాకైతే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మరికొత్త మంచి వీడియోతో మీ ముందు ఉంటారు. ఓకే బాయ్, ఉంటాను. మీరైతే మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్